ఒక ప్రాచీన గ్రామం. ఉదయం ఎంతో ఆహ్లాదకరంగానూ అందంగానూ కనిపిస్తుంది. కానీ సాయంత్రం అవ్వగానే చాలా నిర్మానుషంగానూ ఎవరో దుఃఖంతో రోదిస్తున్నట్టు ఏడుపులు వినిపిస్తాయి. బాగా చీకటి పడ్డాక ఆ ఊరి ప్రజలు ఇంటి నుండి బయటికి రారు. పక్క ఊరి ప్రజలైతే అసలు ఆ ఊరి వైపుకే రారు. 15 సంవత్సరాల క్రితం గ్రామంలో 2 ప్రేమికులు ఉండేవారు. విజయ్ అనే అగ్రకుల యువకుడు, సరిత అనే తక్కువ కులానికి చెందిన యువతి. సరిత చాలా సౌందర్యవతి, ఎవరినైనా సరే చాలా ఆప్యాయంగా పలకరించేది. విజయ్ స్నేహితులు గోపి, భాస్కర్, రవి. వీరికి సరిత విజయ్ల ప్రేమపై చాలా అసూయ ఉండేది. ఎన్నిసార్లు విజయ్కి సరిత చెడ్డదని నిరూపించాలని విశ్వ ప్రయత్నాలు చేసినా ఒక్క ప్రయత్నం కూడా సఫలమవ్వలేదు. దానితో ఒకరోజు సరితను పాడు చేయాలని మత్తులో నిర్ణయించుకున్నారు. సాయంకాల సమయంలో విజయ్ పిలుస్తున్నాడని గోపి సరితను ఊరికి కొంత దూరంలో ఉన్న మోటార్ షెడ్డు వద్దకు తీసుకువెళ్తాడు. అక్కడే ఉన్న భాస్కర్, రవితో కలిసి ఆమెని పాడు చేస్తాడు. ఊరిలో తెలిస్తే ప్రమాదమని సరిత నడుముకి ఒక పెద్ద రాయిని కట్టేసి బావిలోకి తోసి చంపేస్తారు. సరిత కనిపించకుండా పోయిన సంగతి గ్రామంలో గందరగోళం సృష్టించింది. పోలీస్ కేసు కూడా రిజిస్టర్ అయ్యింది. కానీ ఎటువంటి పురోగతి లేదు. ఒకరోజు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం గారికి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ విజయ్ స్నేహితుల దగ్గర నుంచే. 2 యువకులు బావిలో పడి చనిపోయారు అని, అదేవిధంగా సరిత విషయం కూడా చెప్పి కొంత డబ్బు ఇస్తామని చెప్తారు. దానితో ముందుగానే ఊరి ప్రజలను బావికి దూరంగా ఉంచారు సుబ్రహ్మణ్యం గారు. శవాలను బయటికి తీసే సమయంలో సరిత శవం కూడా కనిపిస్తుంది. కానీ ఆ శవం మళ్ళీ నీళ్ళలో తేలకుండా ఉండడానికి లోపలే ఏదైనా ఒక పెద్ద రాయికి కట్టేయమని చెప్పి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం గారు. సరిగ్గా ఒక వారానికి సుబ్రహ్మణ్యం ఆ ఊరి మీదుగా వెళ్తున్నాడు. ఎవరో పిలిచినట్టు అనిపించింది. అయితే అప్పటికే చీకటి పడుతుండడంతో పిలిచింది ఎవరో గుర్తుపట్టలేకపోయాడు సుబ్రహ్మణ్యం. అలా కాస్త దూరం నడవగా మళ్ళీ ఆ గొంతు వినిపించింది. అయితే ఈసారి ఇంకా భయంకరంగా. చుట్టూ ఉన్న వాతావరణం నిర్మానుషంగా మారిపోయింది. ఒక్కసారిగా సుబ్రహ్మణ్యం కాపాడండి అని గట్టిగా అరిచాడు. మరుసటి రోజు ఉదయం ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి బావిలోకి చూడగా అక్కడ సుబ్రహ్మణ్యం శవం తేలుతూ కనిపించింది. ఆ శవం చూడడానికి చాలా భయంకరంగానూ, ఒళ్ళంతా ఏ క్రూర మృగమో రక్కినట్టుగా కాట్లు ఉన్నాయి. శరీరం అంతా ఉబ్బిపోయింది. కానీ ముఖం మాత్రం చాలా తాజాగా, ఎటువంటి చిన్న గీత కూడా లేకుండా ఒక మనిషి బ్రతికుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. విషయం ఊరు మొత్తం తెలిసింది. ఆ మరుసటి రోజు గోపి, రవి కొంతమంది జనాలను బావి దగ్గరకు తీసుకుని వెళ్ళి బావి మొత్తం వెతికించారు. విజయ్కి అనుమానం రాకుండా విజయ్ని భాస్కర్ పక్క ఊరికి తీసుకెళ్లాడు. బావిలో ఎంత వెతికినా గోపి, రవిలకు అసలు సరిత శవం కనిపించదు. ఎప్పుడైతే సుబ్రహ్మణ్యం చనిపోయారో అప్పటి నుంచి ప్రతిరోజు చీకటి పడే సమయానికి ఆ ఊరు వైపు రావడం బయట ఊరు ప్రజలు తగ్గించేశారు. అలా ఒక వారం గడిచింది. గోపి, భాస్కర్ పని మీద బయట ఊరు వెళ్తారు. వచ్చేటప్పటికి లేట్ అవ్వడంతో పక్క ఊరిలోనే ఉండి మరుసటి రోజు ఉదయాన్నే వెళ్దామని గోపి చెప్పగా భాస్కర్ దానికి ఒప్పుకోలేదు. కానీ గోపికి ఎక్కడో ఏదో భయం. ఈ చావులకి కారణం సరిత అని నమ్ముతున్నాడు గోపి. భాస్కర్ మాత్రం అదంతా ఒక పిచ్చి నమ్మకమని గోపిని ఎగతాళి చేస్తాడు. దానితో గోపి మొదట సరే అన్నా కొంత దూరం రాగానే వెనక్కి వెళ్ళిపోయాడు. భాస్కర్ గోపిని చూసి నవ్వి పోరా మిత్రద్రోహి అని ఊరి వైపు నడవడం మొదలు పెడతాడు. దారిలో వస్తున్నప్పుడు మైకంగా అనిపించి దగ్గరికి వచ్చేసాంలే అని కొంచెం వేగం పెంచాడు. అలా కొంత దూరం వెళ్ళగానే ఎవరో ఒక అమ్మాయి ఏడుస్తున్నట్టు వినిపించింది. దూరంగా ఒక అమ్మాయి బావికి దగ్గరలో ఉన్న మోటార్ షెడ్ వైపు ఏడుస్తూ వెళ్ళడం గమనించాడు. ఇది చూసి తడుచుకున్న భాస్కర్ వెంటనే అటు నుండి దూరంగా పరుగు తీశాడు. కానీ భాస్కర్ ఎంత ప్రయత్నించినా మోటార్ షెడ్ కనిపిస్తూనే ఉంది. ఒకసారిగా నీళ్ళల్లో ఒక పెద్ద బండరాయి పడ్డ శబ్దం. మరుసటి రోజు ఉదయం గోపి తిరిగి ఇంటికి రాగానే భాస్కర్ ఎక్కడా అని వారి స్నేహితులు అడుగుతారు. దానికి గోపి నిన్న రాత్రే వద్దన్నా కూడా వినకుండా ఇంటికి బయలుదేరాడు, ఇంకా రాలేదా అని అంటాడు. వారి స్నేహితుల మొహాలు చూసిన గోపి విషయం అర్థం చేసుకుని పరుగున ఊరి జనాన్ని తీసుకుని మోటార్ షెడ్డు ఉన్న బావి దగ్గరికి వెళ్తాడు. ఆ బావిలో భాస్కర్ శవం కనిపించింది. అచ్చం ఎలా అయితే సుబ్రహ్మణ్యం శవం కనిపించిందో అలానే భాస్కర్ శవం కూడా ఉంది. కానీ భాస్కర్ నడుం భాగం ఎవరో బాగా రక్కేసినట్టు, లోపల అవయవాలు బయట కనిపించేంత క్రూరంగా ఉంది. అది చూసిన గోపి, రవిలు ఎలా అయినా సరే సరిత బారి నుంచి తప్పించుకోవాలని ఒక అమావాస్య రోజు మంత్రగాడితో కలిసి రాత్రివేళ బావి దగ్గరకు వచ్చారు.
వాళ్ళు ముగ్గురు ఉన్నప్పటికీ ఏదో భయం రవి గోపిలను వెంటాడుతుంది. అప్పటికే నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం మంత్రగాడి రాకతో ఇంకా నిర్మానుష్యంగా తయారైంది. ఎప్పుడైతే మంత్రగాడు మోటార్ షెడ్ బావి ప్రాంగణంలోకి అడుగుపెట్టాడో ఒక స్త్రీ గట్టిగా రోధిస్తున్న శబ్దం గుండెలను గుబేలపరిచింది. వారు బావి దగ్గరకు వెళ్లే కొద్దీ ఏడుపు శబ్దం మరింత పెరగడం మొదలయ్యింది. మంత్రగాడు సరిత ఆత్మఘోషం గమనించి ఇంతకు మించి ముందుకు వెళ్తే ఎవ్వరం ప్రాణాలతో మిగలం అని చెప్పి 2 తాయెత్తులు బయటికి తీశాడు. వెంటనే ఏడుపు శబ్దం ఆగి భారీగా గాలి వీయడం మొదలైంది. ఆ గాలికి మోటార్ షెడ్ చేసే శబ్దం ఇంకా భయంకరంగా ఉంది. గాలి చాలా ఎక్కువగా వేయడంతో మోటార్ షెడ్ రేకులు గాలికి ఎగురుకుంటూ వచ్చి మంత్రగాడి తలను ముండాన్ని వేరు చేశాయి. గాలి ఆగిపోయింది. అదేవిధంగా మంత్రగాడి ఊపిరి కూడా. అది చూసిన గోపి రవిలకు వెన్నులో మునుగు మొదలైంది. ఆ భయంతో పరుగు మొదలుపెట్టారు. సరిత చిన్నగా నవ్వడం మొదలుపెట్టింది. ఆ నవ్వు పోను పోను భయంకరంగా మారింది. అంతలో ఒక పెద్ద రాయి బావిలో పడిన శబ్దం. మరుసటి రోజు ఉదయాన్నే బావిలో 2 శవాలు ఒక తేల తేలుతూ కనిపించాయి. అసలు ఎందుకు ఇలా జరిగిందని విజయ్ ఎంతో కుమిలిపోయాడు. బాగా శోధించి పెద్దవాళ్ళను, పూజారులను, పురోహితులను కలిసి జరిగిన విషయం తెలుసుకున్న విజయ్కి దుఃఖం తప్ప ఏం మిగలలేదు. ఆ అమావాస్య నుంచి ప్రతి వారానికి ఒకసారి ఎవరో ఒక యువకుడు ఆ బావిలో పడి చనిపోయేవారు. అటువైపు వెళ్లకుండా ఒక పెద్ద కంచె వేసి నిబంధనలు విధించారు. మరణాలు ఆగాయి, కానీ ఆత్మఘోష ఆగలేదు. 2 నెలలకి ఊరు ఖాళీ చేసి గ్రామస్తులందరూ వెళ్ళిపోయారు. ఈ కథ నాకెలా తెలుసో తెలుసా? అది కూడా ఆ ఊరే కాబట్టి. నేను ఒక పారానార్మల్ యాక్టివిస్ట్ని.